నమస్తే. కొండ సురేఖపై వేటు తప్పేలా లేదు అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. ఏబిఎన్ రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి మిత్రులు, పైగా రేవంత్ రెడ్డి ఇంత ముందు వరకు టీడీపీ మనిషి కాబట్టి ఏబిఎన్ లో వచ్చింది అంటే ఇండైరెక్ట్ గా అది రేవంత్ రెడ్డి ఆలోచన లాగానే కనిపిస్తుంది. మంత్రి కొండ సురేఖపై వేటు తప్పేలా లేదు, ఎట్లా ఏ విధంగా పక్కన పెడతారనే దాని మీద తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు మనకు వార్త వచ్చింది. అంటే డైరెక్ట్ మంత్రి పదవి నుండి తొలగించుతారా, లేదా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరగకుండా క్యాబినెట్ రీషఫ్లింగ్ పేరు మీద మార్పులు చేర్పులు చేసే దాంట్లో కొండ సురేఖను పక్కన పెడతదా అనేది తెలియాల్సి ఉంది. అది రేవంత్ రెడ్డి యూకే టూర్ నుండి వచ్చాక తెలుస్తుందని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. అయితే దానికి తోడు కొంతమంది నాయకులతోటి ఈసారి లాస్ట్ టైం వార్నింగ్ లాగా, లాస్ట్ టైం రిక్వెస్ట్ లాగా తీసుకొని క్షమాపణ చెప్పి కొండ సురేఖ తప్పించుకునే దాంట్లో ఉన్నట్టు కొంతమంది నాయకులతోటి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్లి క్షమాపణ చెప్పించి బయట పడేలాగా ఉందని ఇంకొకటి నడుస్తుంది. కొండ సురేఖ బీసీ మహిళా మంత్రిని పక్కన పెడితే ఎంతో కొంత వరంగల్ కాంగ్రెస్ పార్టీలో డ్యామేజ్ ఉంటది. ఏ విధంగా పెడతారనేది పక్కన పెట్టేదాకా వచ్చింది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కొండ సురేఖ ఫస్ట్ నాగార్జున ఫ్యామిలీని, ఒక మహిళ అయి ఉండే నాగార్జున ఫ్యామిలీలో మహిళలకు సంబంధించి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటి ఇష్యూ నడిచింది, నాయని రాజేందర్ రెడ్డి తోటి, కడియం శ్రీహరి తోటి, ఇప్పుడు కొండ సుష్మిత డైరెక్ట్ రేవంత్ రెడ్డి తోటే లొల్లి పెట్టుకున్నది. అది రెండోసారి. ఫస్ట్ టైం ఒకటైంది, దానికి కొండ సురేఖ క్షమించమని చెప్పింది, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పరకాల టికెట్ రేవూరి ప్రకాష్ రెడ్డికి కన్ఫర్మ్ చేసినందుకు కొండ సుష్మిత ఆమె పరకాల నియోజకవర్గం నుండి నిల్చోవడానికి ఆ టికెట్ ఆశిస్తున్నది. రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసేసరికి ఆమె ఫైర్ అయి మీటింగ్ పెట్టి కన్ను నెత్తికెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు పీసీసీగా ప్రతిపాదించిందే మా నాన్నకి ఎమ్మెల్సీ ఇస్తాను, అది ఇయ్యకుండా పక్కన పెట్టి ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ ఎట్లా చేస్తావు అని చెప్పి రేవంత్ రెడ్డి మీద కొండ సుష్మిత పటేల్ విరుచుకపడ్డది. దాంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిన్న 10-15 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు అందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలి, మంత్రి పదవి తొలగించాలి అనే విధంగా వాళ్ళు మాట్లాడిల్లు. అయితే వాస్తవానికి కొండ సురేఖ బీసీ మహిళ, పద్మశాలి బిడ్డ, కొండ మురళి మున్నూరు కాపు. ఒకవేళ పక్కకు పెట్టినా కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచించింది, ఒక మున్నూరు కాపును మంత్రి పదవిలోకి తీసుకోవచ్చు. మున్నూరు కాపు అంటే బీసీ వర్గాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఆది శ్రీనివాస్ ఉన్నాడు, ప్రభుత్వ విప్, అతన్ని మంత్రివర్గంలోకి తీసుకొని అట్లే పద్మశాలి నుండి ఒకరికి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఇవ్వాలని చెప్పి కూడా నడుస్తూ ఉన్నది. సో ఇక్కడ కొండ సురేఖకు పరకాల నియోజకవర్గంలో వరంగల్ ఈస్ట్, తూర్పు వరంగల్లో మంచి పట్టు ఉన్నది. పరకాల నియోజకవర్గం అంటే వాళ్ళ సొంత గ్రామం. సో వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ వరకు ఇదే పార్టీలో ఉంటారా, లేక 2 టికెట్లు కావాలని చెప్పి ఆల్రెడీ హరీష్ రావుతో టచ్లు ఉన్నట్టు మీడియా వర్గాల్లో నడుస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్లో పోతారా, లేదా వాళ్ళకు ఇండిపెండెంట్గా వాళ్ళకు దమ్మున్నది, అంత స్ట్రాంగ్ పీపుల్ వరంగల్లో వాళ్ళు, కొండ ఫ్యామిలీ అనేది. సో వాళ్ళకి 3 టికెట్లు ఇస్తే బీజేపీలోకి పోయే అవకాశం కూడా ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అది ఆరోపణలో లేకపోతే వార్తలో ఇష్యూ, అది ఎక్కడ ఎంతవరకు నిజమవుతుందని మనం ఈ 2 సంవత్సరాల్లో చూడాలి. కానీ వాళ్ళని పక్కన పెడితే మాత్రం ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది. అట్లానే ఊకుంటే వీళ్ళు తాపకొక్క కాంట్రవర్సీలో ఇరుకుతారు, తాపకొక్క కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటారు. ఒక 2-3 నెలలకు ఒక కాంట్రవర్సీ కొండ ఫ్యామిలీ నుండి. సో అది భరించలేక అందరు ఎమ్మెల్యేలు, అందరు మంత్రులు పోయి రేవంత్ రెడ్డికి కంప్లైంట్లు చెప్పుకుంటే రేవంత్ రెడ్డి కూడా ఆలోచించుంటాడు, వరంగల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలంటే ఈ ఒక్క లీడర్ వేరే అందరు లీడర్లను డిస్టర్బ్ చేస్తాను కాబట్టి వీళ్ళని పక్కన పెడదామని చెప్పి పోయి పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసిండా, లేదా ఆ సభకు స్థానిక మంత్రి అయి ఉన్న కొండ సురేఖ కూడా డుమా కొట్టింది, ఆ కోపంతో అటు చేసిండా. ఒక పిట్టకు 2 దెబ్బల్లాగా, ఒకటి వీళ్ళని పక్కన పెట్టవచ్చు, రెండోది వరంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడుకోవచ్చు అనే విధంగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసి అగ్గి ఎలిగించిపోయింది అనేది అర్థం కాకుండా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం మితిమీరిన డెమోక్రసీ ఉన్నది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుండో మంత్రి పదవి ఇస్తలేడని ఆయన ప్రభుత్వానికి అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూనే ఉన్నాడు. నిన్న మెగారెడ్డి, చిన్నారెడ్డి ఇష్యూ నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు కొండ సురేఖ 2-3 నెలలకు ఒకసారి వీళ్ళ కొండ ఫ్యామిలీ ఇష్యూ నడుస్తూనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోలేదు. కాబట్టి ఒక కొండ ఫ్యామిలీ మీద టార్గెట్ చేసి అందరికీ బుద్ధి వచ్చేలాగా, అందరు నాయకులు లిమిట్లో ఉండేలాగా, లిమిట్ దాటకుండా ఉండే విధంగా యాక్షన్లు తీసుకునే విధంగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు
ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వార్త పడ్డది. కొండా ఫ్యామిలీకి సంబంధించి మాత్రం వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలో కరెక్ట్గా లేరు. 1999లో గెలిచింది కొండా సురేఖ, 2004లో గెలిచింది, 2009లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ నుండే. కానీ రాజశేఖర్ రెడ్డి చనిపోయినాక జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ పెడితే ఆ పార్టీకి మద్దతుగా రాజీనామా చేసింది. అప్పుడు డిలిమిటేషన్ కారణంగా వరంగల్ ఈస్ట్ ఏర్పడ్డది. అప్పుడు వరంగల్ టీఆర్ఎస్ పార్టీతో గెలిచింది 2014లో. ఆ 5 సంవత్సరాలలో మళ్ళీ గొడవ పెట్టుకొని మళ్ళీ 2018 కాంగ్రెస్ పోయింది, అక్కడ ఓడిపోయింది. మళ్ళీ 2023లో గెలిచినాక మహిళా బీసీ కోటా కింద ఆమెకు మంచి మంత్రి పదవి కూడా వచ్చింది. వాటిని కాపాడుకోకుండా ఎమ్మెల్యేలతోటి సఖ్యత లేకుండా ఏ ఇష్యూస్ వచ్చినా మనకు కూడా తెలియదు. ఆమెకు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఆమెకు నాయని రాజేందర్ రెడ్డికి, ఆమెకు కడియం శ్రీహరికి, ఆమెకు రేవంత్ రెడ్డికి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఏది నిజం అనేది మనకు తెలియదు. ఎంతో వాళ్ళ కొంత మెరిట్ ఉంటుంది, వీళ్ళ కొంత మెరిట్ ఉంటుంది, వాళ్ళ వాస్తవాలు ఉంటాయి, వీళ్ళకి వాస్తవాలు ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ కొండా ఫ్యామిలీ ఒక కన్సిస్టెంట్గా ఒక దగ్గర ఉండలేకపోతుంది. సో వాళ్ళు మంత్రి పదవి నుండి తొలగించారా, అసలు ఈమె క్షమాపణ చెప్తుందా? తన కూతురే కదా కొండా సురేఖ, తన కూతురిని కూడా సపోర్ట్ చేయలేదు, ఖండించలేదు. హైకమాండ్ నుండి ఆమెకు వివరణ ఇయ్యని వచ్చింది. నా కూతురు చేసిన వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదని చెప్పింది. నీ పుట్టినరోజు నాడు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి ఆమె మీటింగ్ పెట్టి వ్యాఖ్యలు చేసింది. సరే, నీ కూతురుగా పక్కకు పెట్టు, మీ క్యాడర్ను తీసుకుపోయి ఒక లీడర్లాగా నిల్చొని ఆమె మాట్లాడింది కదా, దాని మీద నువ్వు ఖండించకుండా లేదా సపోర్ట్ చేయకుండా నాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటే ఎట్లా? అటు ఎడ్జు ఎవరు తగ్గకుండా, ఇటు రేవంత్ రెడ్డి దగ్గర లేడు, అటు కొండ ఫ్యామిలీ దగ్గర లేడు. ఇక్కడ నష్టపోయేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కొండ ఫ్యామిలీ వాళ్ళు మూడు కొండ మురళి, కొండ సుష్మిత, కొండ సురేఖ ముగ్గురు పోటీ చేసినా ఖచ్చితంగా ఒకలో ఇద్దరు గెలిచేలానే ఉన్నారు. వాళ్ళకి డబ్బు ఉంది, వరంగల్ రాజకీయాల్లో పట్టున్నది. ఎర్రబెల్లి దయాకర్ తోటి కూడా గొడవలు జరిగినాయి. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రానియడం వల్ల. సో ఇవన్నిటి మధ్య ఈ గొడవలు లేకుండా ప్రశాంతంగా తన జాబ్ తాను చేసుకుంటూ ఉంటే వరంగల్కి ఎంతో అంత అభివృద్ధి జరుగుతుంది. అవి కాకుండా ఎల్లప్పుడూ గొడవలే. ఇటు పార్టీకి డ్యామేజ్, అటు వరంగల్ ప్రజలకు డెవలప్మెంట్లో డ్యామేజ్ జరుగుతుంది. వరంగల్కి చేసింది ఏమైనా ఉందా? మంత్రి అయ్యి ఉండి ఏం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి అయినా కొండ సురేఖ అయినా మీ కొట్లాటలు బంద్ చేసి ప్రజల కోసం, ఇప్పుడు వరంగల్లో ఒక టిమ్స్ జరుగుతుంది 24 అంతస్తులది వరంగల్ ఎంజిఎం. సో అట్లేమన్నా హాస్పిటల్లో, స్కూల్లో, విద్యార్థుల రాజకీయ పార్టీలో ఉచిత విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రజలకు అందించాలి, డెవలప్ చేయాలి. ఉచితాలు ఎన్నో ఇస్తాళ్ళు, ఓకే. ఈ అవసరమైన విద్యా వైద్యం ఇవ్వాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కొట్లాటలు కాంగ్రెస్ పార్టీలో మితిమీరిన డెమోక్రసీ బంద్ చేసి ప్రజలకు ఏమైనా మంచి చేయాలని రేవంత్ రెడ్డిని, కొండా సురేఖను, తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏమైనా మంచి చేయాలి ప్రజలకి, కొట్లాటలను ఎంకరేజ్ చేద్దామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.